కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లోని శివాలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం 4 గంటల నుంచే శంకరుడికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి కోరికలు కోరుకుంటున్నారు భక్తులు. దీంతో శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. కార్తీక దీపాల వెలుగులో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఆలయాలు. కార్తీక మాసంలో నిష్ఠగా నీలకంఠుడికి పూజ చేసేవాళ్లు కొందరైతే కార్తీక సోమవారాల వ్రతాలు చేసేవారు మరికొందరు. కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున దీపోత్సవాలు చేస్తున్నారు భక్తులు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్తీక పౌర్ణమితో శివకేశవుల ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీపదానాలు, కార్తీక పురాణం చేసేవారితో సిటీలో శివాలయాలు సందడిగా మారాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమే అంటున్నారు అర్చకులు. ప్రత్యేకంగా సోమవారంతో పాటు కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం, దీపదానం చేయాలంటున్నారు అర్చకులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. పల్లకి సేవ, జ్వాలా తోరణం, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అర్చకులు. శివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ నిర్వాహకులు. జ్వాలా తోరణం అనేటువంటిది ఉంటుంది. తర్వాత జ్యోతిర్లింగార్చన. ఈ కార్యక్రమంతో పౌర్ణమి ముగుస్తుంది. పౌర్ణమి అయిపోయిందంటే కార్తీక మాసం సగం అయిపోయినట్టుగా భావిస్తాం. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. విశేషంగా ఈరోజు జ్వాలా తోరణం అనేటువంటిది ఉంటుంది. అందరం కూడా మనం చేసే పాపాలకి యమలోకానికి ఎవరైనా సరే పుణ్యం చేసినా పాపం చేసినా యమలోకానికి మాత్రం వెళ్తాం. అయితే ఆ దారిలో మనం గతించిన తర్వాత యమలోకానికి ప్రయాణంలో నానా రకాల తోరణాలు ఉంటాయి. దాంట్లో జ్వాలా తోరణం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిదట. అందుకని మనం బతికి ఉన్నప్పుడే పరమేశ్వరుడితో పాటు అంటే పల్లకీలో ఉన్నప్పుడు ఆయన వెనుక ఆయన చెప్తాట నేనున్నా, నీకు భయం లేదని చెప్పి ఆ పాపాలని పోవడానికి జ్వాలా తోరణంలో 3 సార్లుగా స్వామివారితో అటు ఇటు వెళ్తాం. అందుకని ఈరోజు విశేషంగా జ్వాలా తోరణ కార్యక్రమం చేస్తాం. 10,000 మంది వస్తారు. భక్తుల గురించి అన్ని అవకాశాలు మంచిగానే చూస్తున్నాము. వెసులుబాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అంటే జ్వాలా తోరణము మన పల్లకి సేవ ఉంటుంది. మామూలు సోమవారాలలో పల్లకి సేవ ఉంటుంది, కానీ ఇది జ్వాలా తోరణం ఉంటుంది. మహాకార్తీక పౌర్ణమి రోజు మాత్రం జ్వాలా తోరణం ఉంటుంది. అది విశేషంగా ఉంటుంది. కార్తీక మాసంలో చాలా నిష్ఠగా ఉంటామని ప్రతిరోజు ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగిస్తామంటున్నారు భక్తులు. ప్రత్యేకంగా సోమవారాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపోత్సవం చేస్తామంటున్నారు భక్తులు. శివాలయంలో ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాము. 366 ఒత్తులు వచ్చిన ఉసిరి చెట్టు కింద అదేంటి వేప చెట్టు కింద దీపాలు వెలిగించుకుంటామండి. ఇది శ్రీమన్నారాయణ ఒకలు మాకు ఉంటుందండి. ప్రతి సంవత్సరం శ్రీమన్నారాయణని ఈ సాయిబాబా అనే టెంపుల్ అన్ని దగ్గరకు వచ్చి వ్యక్తులు వెలిగించుకుని మంచిగా వెళ్తాను. మాకు మంచిగా జరుగుద్దండి కార్తీక మాసంలో. ఏమి లేవండి, కలకాలం పరమేశ్వరుడు మమ్మల్ని సుఖశాంతులతో చూడాలి, ఆరోగ్యాలతో చూడాలి, ఐశ్వర్యంతో చూడాలని కోరుకుంటామండి. చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి కనుక అందరూ కూడా దేవుడి దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వరుడి, కార్తీక దామోదరుడి దర్శనం చేసుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆ భగవద్గీత ఆశీర్వాదాలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి సందర్భంగా సిటీలోని శివాలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా సన్ సిటీలో జ్వాలా యోగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయం ఆవరణలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు 126 మంది దంపతులు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ మెంబర్స్. అదంతా మాకు సవిస్తారంగా తెలిపండి. వారిని తెలుసుకున్న తర్వాత మానవ మాత్రమైనటువంటి ఆ హృదాచార్య వారు ఆ శౌనకాది మహామునులతో ఈ విధంగా అంటున్నారు కదా, ఏ బ్రాహ్మణోత్తములారా, ఋషిపుంగవులారా, ఏ శౌనకాది మహాములారా, మీరు అయిన ప్రశ్న జీవితంలో ముందుకు సాగి ఉన్నారు. అదంతా సవిస్తారంగా